అయింది. నూనె కూడా పోసేసాము. వడేయాలి. వద్దు, అది తాగుతా. నీళ్ళు ఇస్తా. నేను చీకడుకోవద్దు. నూనె కూడా బాగా కాగాక వడేసేస్తాను. ఈరోజు చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను. అలాగే దీంట్లోకి టేస్టీగా ఉంటుంది కదా. ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ వడ. అదే కొంతమంది వడ అంటారు, కొంతమంది గారెలు అంటారు. అయ్యి వడ కూడా ఎలా వేస్తుందని చూపిస్తాను తర్వాత. ఆయిల్ కాగిందా? ఆయిల్ కాగింది. అదో ఇవి కొంచెం వేస్తాను. అలా పొంగింది అనుకో బావా, అంటే ఇలగలగా వస్తుంది కదా, అంటే అది ఆయిల్ కాగినట్టు. ఈరోజు సండే స్పెషల్ ఏం చెప్పలేదేంటి మా సబ్స్క్రైబర్లకి? అవును కదా, ఈరోజు సండే స్పెషల్ ఏంటి? చికెన్ వడ. చికెన్ వడ. ఇంకా అంతే. రైస్ ఏం లేదా? పలావ్? ఇదితో పలావ్ చేస్తా. ప్రస్తుతానికి చికెన్ వడ. ఓకే, మంచి కాంబినేషన్. బాగుంటుంది బాబా. చాలా రోజులైంది కదా మనం తినే చికెన్ వడ. అవును, చేసుకుని చాలా. హైదరాబాద్లో ఇలా కొంటాం వల్ల కుదరలా. ఎంత మన ఇల్లు మన సేఫ్టీ కదా బావా. చాలా ఉంది బాబు పని. ప్రస్తుతానికి అయితే ఇవన్నీ చేసుకుని వంట చేసుకుని చర్చికి వెళ్ళాలిగా. ఈరోజు ఆదివారం కదా, చర్చికి వెళ్ళొచ్చాక మిగతా ఇవన్నీ చూసుకుందాం బాబా. సరేనా? ఓకే, అలానే నెమ్మదిగా ఒకటి చేసుకుంటా ఉంది. ఇలాగా ఈ కలర్లో రావాలి బాబా, అంటే గోల్డెన్ కలర్లోకి వస్తే ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆయిల్ పోసుకున్నాక వేడెక్కాక సిమ్లో పెట్టుకుని, అంటే అటు సిమ్ కాదు ఇటు మీడియం, అది హైలో కాకుండా మీడియంలో పెట్టుకుని వేసుకుంటే ఈ వడలు అనేది లోపల బాగా ఉడుకుతాయి. లేకపోతే హైలో పెట్టేస్తాం అనుకో అసలు ఏమి, అంటే పైన మట్టుకి మంచి కలర్ వస్తుంది కానీ లోపల మట్టుకు అసలు టేస్టే ఉండదు, ఉడకదు, పచ్చి పిండిలాగా ఉంటుంది. కొన్ని వాటర్స్ ఎలాగుంటాయి. అవి మనం ఇంట్లో ఇలా చేసుకుంటున్నాం కదా, కొంచెం పిల్ల నువ్వు నేను తినాలి కదా, అందుకని ఇలా చేస్తున్నాను. ఓకే ఓకే, ఇలా ఈ కలర్లోకి వస్తే టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇంకా అండి, రాత్రి చూపించా కదా బాగా ఫ్లోరింగ్ లాగుతున్నాడని. ఇదంతా ఫ్లోరింగ్ లాగేశాడు బావే కదా మేస్త్రి. ఇదంతా తీసేసాడు. చక్క నీట్గా ఉంది, లేకపోతే మన అడిదాకైతే మట్టి గలీజ్ గందరగోళంగా ఉందండి, చిరాకుగా ఉంది. చూడండి నీట్గా ఉంది. బావ వీటికి నీళ్ళు ఇప్పుడు కొడతాడు. 12:40 అయిందా? అవునా? బాగా లాక్కుంటుందా? తాగుద్ది బాగా, ఎంత తాగితే అంత గట్టిగా ఉంటుంది. ఓకే, నీళ్ళు బాగా పోతుంది. ఇప్పుడు ఇల్లు కట్టడానికి ఇబ్బంది ఉండదులే బాబా మనకి. ఇల్లు కట్టినా కానీ ఇప్పుడు మనకి మట్టి అంటుందో కాలుకి బాగుంటుంది. వస్తుందా నాని? 12:30 పడుకున్నావా రాత్ర? 12:40 అయింది. 40 అయిందా? పాదతో ఒకటి అయింది నిద్రపోయేసరికి. మధ్యాహ్నం కూడా కొడితే క్లియర్ అయిపోద్ది బాబా మనకి. హాయ్ చెప్పు. హాయ్ అండి,
ఇక్కడంతా మట్టి మట్టిగా కాలుకి మట్టి అంతసరికి మట్టి అంటకుండా పలసంగా ఫ్లోరింగ్ చేసేసాను. ఇప్పుడు బాగుంటుంది. బాగా ఎగినాయి బావా. ఇంకో ఇలా బ్రౌన్ అంటే గోల్డెన్ కలర్లో వచ్చినాయి. ఇంకో సరిపోద్ది. తీసేయచ్చు ఇప్పుడు. టిఫిన్కే కదా చాలు మనకి. బాగా వచ్చినాయి. షేప్ వచ్చింది. బాగుందా షేప్? మా ఆవిడ శైలు బాగా చేస్తుందండి టిఫిన్. అందుకే నాకు బయట ఫుడ్ అంటే ఇష్టం ఉండదు. ఏదైనా టిఫిన్ ఇంట్లోనే వేస్తుంది. బాగా టేస్టీగా చేస్తుంది. అందుకని బయట ఫుడ్ ఇష్టపడను. బయట కంటే ఇంట్లో ఫుడ్డే బాగుంటుంది కాబట్టి. బయట ఫుడ్ ఎక్కువ తినకూడదు ఫ్రెండ్స్. అందుకని బయట ఫుడ్ ఎక్కువ ఇష్టపడను నేను. ఇంకండి వడలు అయిపోయినాయి, వేసేసాను. మళ్ళీ చికెన్ కూర కూడా వండడానికి రెడీ అయ్యాను. ఉల్లిపాయలు కూడా వేసేసా, మగ్గబెట్టేస్తున్నా. ఉల్లిపాయలు వేగే లోపల ఈ బ్రౌన్ కలర్లో రావాలి. బ్రౌన్ గోల్డెన్ కలర్లో దాకా వేపుకుని వేగాక మళ్ళీ చికెన్ ఉంది, అది కూడా శుభ్రం చేసుకుని వస్తాను. చికెన్ తెమ్మని ఫ్రెండ్స్, ఇదిగో చికెన్ తెచ్చాను. చికెన్ రెడీ చేస్తున్నాను. హాయ్ హాయ్ చెప్తాడు. ఎంత 150 తెచ్చానమ్మా. కిలో వచ్చి 260 అంట. అర కిలో కంటే కొంచెం ఎక్కువ వచ్చింది. బాగుంది. ఇక్కడ కోసుకుంటారు కూడా ఉల్లిపాయలు. ఇప్పుడు బాగుంటుంది నీకు మెట్ట అవ్వకుండా. కూర అప్పుడు అవ్వలేదమ్మా. కాయకులు కూడా కూర అయిందో లేదో అడుగుతున్నాయి. శుభ్రం చేశారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేయాలా? ఇప్పుడు ఫ్రెష్ పట్టాను బాబా. ఫ్రెష్ పట్టింది బాగా రుచి ఉంటుందమ్మా. ఏంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను. ఏగిద్ది ఒక 5 నిమిషాల దాకా వేపుకోవాలి. చికెన్ కర్రీ చూపిద్దాము. మనకి చికెన్ వేసేసుకున్నాం, శుభ్రంగా వేసేసుకున్నాం. స్కిన్ వేసేసావా బావా? అదే రెడీగా ఉంది. అదే కదా. ఇంకా లేట్ అయితే ఇంకా అదే ఇచ్చేసాను. స్టేట్కి సరిపడా సాల్ట్, టేస్ట్ ఉంటుంది కదా, అలాగని మన దీనికి సరిపోద్ది కదా, అంతే వేసుకోవాలి. ఎవరిష్టం వాళ్ళది. ఇది కూడా చూపించా. దీంట్లో కొంచెం ఉప్పు ఉంటుంది కదా, అందుకని దాంట్లో కొంచెం ఒక రవ్వ తగ్గించుకోవాలి. అలాగే ఉప్పు పసుపు వేసాక బావా మగ్గ పెట్టుకుంటే బాగా ఉడికింది. దాంట్లో ఉన్న నీళ్ళు ఇలా తెరుగుతాయి, బాగుంటుంది అప్పుడు కూర. అవును.
చికెన్ తింటవయ్యా చిడుగు బాబు. పక్క తిందామా మనం? ఎప్పుడైనా చికెను మగ్గాలనుకున్నప్పుడు ఇది చిన్న బాయలేరే అంటే తొందరగా ఉడికిపోద్ది. అప్పుడు చెక్క ఉప్పును పసుపు వేసుకుంటే బాగా మగ్గిపోద్ది. కొంతమంది ఏం చేస్తారంటే కారం వేసేస్తారు, అప్పుడు మగ్గదు, ఉప్పు కారం పట్టదు దానికి. ముక్కగానే అనేది ఉప్పు పట్టాలంటే ఉప్పును పసుపు వేసుకుని ఇక్కడ మళ్ళీ చూపిస్తా వాటర్ వస్తాయి కదా, అప్పుడు దానిలో ఉన్న కొవ్వు నీరుగా వస్తుంది, అది టేస్ట్ ఉంటుంది. అవును.